హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రియదర్శి నటించిన తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాం. ఇక స్టోరీలోకి వెళ్తే ఒక కార్ డ్రైవర్ కార్ లో ఒక కస్టమర్ తో మాట్లాడుతూ ఉంటాడు. సడన్ గా ఆ కార్ పక్కనున్న బ్యాంక్ లో నుంచి అలారమ్స్ అయితే మోగుతాయి. ఆ కార్ డ్రైవర్ అటు పక్క చూడగా ఒక అతను ఆ బ్యాంక్ లో నుంచి డబ్బులు అయితే దొంగతనం చేసుకొని బయటకు వస్తాడు. కార్ ఎక్కి డ్రైవర్ ని గన్ తో బెదిరించి డ్రైవర్ ని బలవంతంగా అయితే తీసుకెళ్తూ ఉంటాడు. ఆ దొంగ డ్రైవర్ ని గన్ తో బెదిరిస్తూ తను చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం వెళ్తూ ఉంటారు. ఆ దొంగకి చేతి మీద దెబ్బ అయితే తగులుంటుంది. కట్ చేస్తే మన కార్ డ్రైవర్ ఇంకా దొంగ అలా వెళ్తూ ఉంటారు. వెళ్లేదారిలో వాళ్ళ కార్ అయితే పంచర్ అవుతుంది. ఆ దొంగ మన డ్రైవర్ కి అయితే కార్ టైర్ మారమని చెప్తాడు. అలా ఆ దొంగ గాయాలతో ఉండడం వల్ల స్పృహ తప్పైతే పడిపోతాడు. అది గమనించిన మన డ్రైవర్ ఇదే అదునుగా చూసుకొని గన్ అయితే ఆ దొంగ చేతిలో నుంచి తీసుకొని దొంగకైతే ఏం చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఆ గన్ కోసం కొట్లాడుతూ ఉంటారు. ఆ కొట్లాటలో మన డ్రైవర్ అయితే ఆ దొంగనైతే కాల్ చేస్తాడు. దాంతో ఆ గన్ లోని బుల్లెట్ దొంగ కడుపులోకి అయితే వెళ్తుంది. దొంగ ఒంట్లో నుంచి రక్తం పోతూ ఉంటుంది. కార్ డ్రైవర్ ఏమాత్రం లేట్ చేయకుండా దొంగను తీసుకొని ఒక హోటల్ కి అయితే వెళ్తారు. అక్కడ కార్ డ్రైవర్ వెళ్లి హోటల్లో మాకు 2 రూమ్స్ కావాలని అడగగా అక్కడ ఉండే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లకుండా హోటల్ కింద తీసుకొచ్చారని చాలా అనుమానంగా అడుగుతారు. ఆ డ్రైవర్ ఎలాగోలాగా మేనేజ్ చేసి ఒక రూమ్ అయితే తీసుకొని ఆ దొంగనైతే ఆ రూమ్ లో ఉంచుతాడు. ఆ దొంగకి బాగా రక్తస్రావం జరగడంతో ఆ దొంగకి ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం మెడికల్ షాప్ కి అయితే వెళ్తారు. కట్ చేస్తే మనకి మూవీ హీరోయిన్ అయితే చూపిస్తారు. హీరోయిన్ మన హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే మన హీరో అయితే రోడ్ రోలర్ లో ఎంట్రీ ఇస్తాడు. మన హీరోయిన్ ఇంకా హీరో ఇద్దరు పక్కకెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు మాటల్లో హీరోయిన్ అయితే తనకి పెళ్లి కుదిరిందని, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల తను ఒప్పుకోవాల్సి వచ్చిందని మన హీరోకి అయితే చెప్తుంది. అది విన్న మన హీరో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే మన కార్ డ్రైవర్ అయితే చూపిస్తాడు. మన కార్ డ్రైవర్ మెడిసిన్స్ కోసం బయటికి వెళ్లి హోటల్ కి అయితే వస్తాడు. కానీ అక్కడ మన కార్ డ్రైవర్ పోలీసులను అయితే చూస్తాడు. ఆ పోలీసులను చూడగానే కార్ డ్రైవర్ భయపడుతూ ఒక దగ్గర అయితే ఉంటాడు. ఇంతలోనే ఒక అతను ఒక బ్యాగ్ పట్టుకొని కిందకు వస్తూ ఉంటాడు. ఆ బ్యాగ్ పట్టుకున్న అతను దొంగతనం చేసిన డబ్బు బ్యాగ్ నైతే దొంగలించి డ్రైవర్ ను కార్ లో అయితే తప్పించుకొని పారిపోతాడు. ఇది తెలిసిన దొంగ ఇంకా కార్ డ్రైవర్ అతన్ని పట్టుకోవడానికి అతని వెనకాలే వెళ్తూ ఉంటారు. అలా కార్ డ్రైవర్ ఇంకా దొంగ ఆ డబ్బున బ్యాగ్ కోసం ఇంకా వాళ్ళ కార్ కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటారు. అలా ఒక దగ్గర అయితే వాళ్ళ కార్ అయితే కనిపిస్తుంది. కానీ వాళ్ళ కార్ వెనకాల పోలీసులు అయితే ఆ కార్ ని చేస్ చేస్తూ ఉంటారు. ఆ కార్ లో ఉన్న వ్యక్తిని పోలీసులు అయితే అదుపులో తీసుకొని విచారిస్తూ ఉంటారు. అప్పుడు ఆ బ్యాగ్ ని ఓపెన్ చేసి చూడగా ఆ బ్యాగ్ లో డబ్బు బదులు గంజాయి అయితే ఉంటుంది. దాన్ని చూసిన కార్ డ్రైవర్ ఇంకా దొంగ అయితే షాక్ అవుతారు. అసలు ఆ బ్యాగ్ లో గంజా ఎట్లా వచ్చిందో వాళ్ళిద్దరికైతే అస్సలు అర్థం కాదు. అలా వాళ్ళు ఏం చేయలేక అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉన్నప్పుడు మన దొంగ అయితే తన కథనైతే చెప్తాడు. నేను అసలు దొంగనే కాదని, నేను ఒక అమ్మాయిని ప్రేమించానని, అందుకే నేను ఈ దొంగతనం చేశానని దొంగ అయితే డ్రైవర్ కి చెప్పి బాధపడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ ఆ పోయిన డబ్బుని ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలని, కానీ మన హీరో మాత్రం చాలా బాధపడుతూ ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇందులోనే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మన హీరో ఇంకా వాళ్ళ ఫ్రెండ్ మందు అయితే తాగుతారు. అలా తాగి మన హీరో అయితే హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తాడు. మన హీరోని చూసిన హీరోయిన్ అయితే అసహించుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే పోయిన బ్యాగ్ కోసం డ్రైవర్ ఇంకా దొంగ కారులో అయితే వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న టైంలో వాళ్ళకి ఆ డబ్బున బ్యాగ్ తో ఒక అమ్మాయి వెళ్తూ ఉండడం వాళ్ళకైతే కనిపిస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, వాళ్ళు వెళ్ళిన హోటల్లో రిసెప్షనిస్ట్. కానీ ఆ డబ్బు తీసుకున్న అమ్మాయి అయితే వీళ్ళని గన్ తో బెదిరించి వీళ్ళతో పాటు కారులో అయితే వెళ్తూ ఉంటుంది. వీళ్ళు చేసేదేమీ లేక ఆ అమ్మాయి చెప్పిన విధంగానే కారులో అయితే ఆ అమ్మాయిని తీసుకెళ్తూ ఉంటారు. ఇలా వీళ్ళు ముగ్గురు అయితే కారులో వెళ్తుండగా మన దొంగకైతే రక్తం చాలా పోయి తను స్పృహ అయితే తప్పిపోతాడు. దీన్ని చూసిన కార్ డ్రైవర్ ఇంకా అమ్మాయి అతన్ని దగ్గరలో ఉన్న ఒక ఆర్ఎంపీ హాస్పిటల్ కి అయితే తీసుకెళ్తారు. అక్కడ మన దొంగకైతే ట్రీట్మెంట్ అయితే చేయిస్తూ ఉంటారు. ఇంతలోనే అలా మార్నింగ్ అయితే అవుతుంది. మన దొంగకైతే ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్మెంట్ చేసి ఎలాగోకలాగా మన దొంగనైతే బతికిస్తాడు. ఆ అమ్మాయి డ్రైవర్ కి అయితే బయటకు వెళ్లి బట్టలు తెమ్మని డబ్బులు ఇచ్చి డ్రైవర్ అయితే బయటికి పంపిస్తుంది. కట్ చేస్తే మన హీరో ఇంకా హీరో ఫ్రెండ్ డబ్బుల కోసం వాళ్ళ ఊర్లో ఉన్న వడ్డీ వ్యాపారి దగ్గరకైతే వెళ్లాలని డిసైడ్ అయ్యి వాళ్ళిద్దరు కలిసి వెళ్తూ ఉంటారు.
కట్ చేస్తే ముగ్గురు దొంగలు అయితే వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు కార్ లో ఎఫ్ఎం అయితే ఆన్ చేస్తారు. ఆ ఎఫ్ఎం లో డిజీ బ్యాంక్ లో దొంగతనం జరిగిందని, అక్కడ డబ్బు దోచుకెళ్తున్న దొంగని ఆపడానికి ట్రై చేసిన స్వీపర్ ని దొంగ కాల్ చేశాడని, ఆమె చాలా తీవ్రంగా గాయపడిందని, ఆమె ఐసీయూలో ఉందని ఆ ఎఫ్ఎం లో అయితే చెప్తారు. దాన్ని విన్న డ్రైవర్ కారు పక్క కాపి మన దొంగనైతే చావగొడతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ స్వీపర్ ఎవరో కాదు, కార్ డ్రైవర్ యొక్క భార్య. కార్ డ్రైవర్ కి ఒక కొడుకు కూడా ఉంటాడు. ఆ కార్ డ్రైవర్ కొడుకు క్యాన్సర్ అయితే ఉంటుంది. ఇది తలుచుకొని కార్ డ్రైవర్ చాలా బాధపడుతూ ఉంటాడు. అలా వాళ్ళ ముగ్గురు మళ్ళీ కారులో అయితే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే ఈ ముగ్గురు ఒక టౌన్ లో ఆగి తినడానికైతే రెస్టారెంట్ లోకి అయితే వెళ్తాడు. ఈ అమ్మాయి ఇంకా దొంగ లోపలికి వెళ్లి ఫుడ్ ఆర్డర్ ఇస్తూ ఉండగా డ్రైవర్ అయితే మంచి టైం చూసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అది తెలిసిన అమ్మాయి ఇంకా దొంగ అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని ఒక బైక్ లో అయితే డ్రైవర్ కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే మన హీరో వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆ వడ్డీ వ్యాపారి వాళ్ళ అమ్మా నాన్నతో అయితే మాట్లాడడానికి వచ్చుంటాడు. మన హీరో ఇంటికి రాగానే హీరో అమ్మా నాన్న అయితే మన హీరోని చాలా తిడుతూ ఉంటారు. దాంతో మన హీరో చాలా కోప్పడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ అమ్మాయి ఇంకా దొంగ ఆ కార్ ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలోనే వాళ్ళకి ఆ కార్ అయితే కనిపిస్తుంది. ఆ కార్ ని చేస్ చేసి ఆ డ్రైవర్ ని పట్టుకొని అయితే ఆ డబ్బు తీసుకోవడానికి ముగ్గురు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు. దాంతో ఏం చేయలేక వాళ్ళిద్దరూ ఆ కార్ లో అయితే ఎక్కేస్తారు. దాంతో వాళ్ళు ముగ్గురు ఒక దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మన హీరో అయితే బాధపడుతూ ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఈ ముగ్గురు దొంగలు ఉన్న కారు వేగంగా వస్తూ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు ఆ డబ్బు కోసం కొట్లాడుతూ ఉంటారు. దాంతో ఆ కార్ అనేది ఒక్కసారిగా రోడ్డు నుంచి అదుపు తప్పి బోల్తా అయితే పడుతుంది. ఇదంతా చూసిన హీరో ఆ బోల్తా పడిన కారులో నుంచి డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. దీంతో స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. మీకు ఈ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ watching this video.